ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు. పరమాత్మ ఈరోజు మీరు ఈ సృష్టికి పునాది పూర్వీకులు పెద్దవారు అని అంటున్నారు పరమాత్మ. అలాగే కొందరికి పూజలు మంచి నియమంగా జరుగుతాయి, నెంబర్ వారుగా పూజలు జరుగుతాయి అంటున్నారు. మరి పూజ్య దేవత యొక్క పురుషార్థం ఎలాంటిదని చెప్తున్నారు మహావాక్యాలు. ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాంధవ చూస్తున్నారు. అందరికంటే పూర్వీకులు మరియు అందరికంటే ఉన్నతమైన పూజ్యాత్మలు మీరే. మొత్తం కల్పంలో మీకు జరిగినట్లు ఎవరికి పూజ జరగదు అంటే పూర్వీకులు మరి పూజలు కూడా. పూజలే కానీ నెంబర్ వారుగా ఉన్నారు. బ్రాహ్మణులుగా అయిన వారందరికీ తప్పక పూజ జరుగుతుంది, కానీ కొందరికి విధిపూర్వకంగా జరుగుతుంది, కొందరికి పని అయిపోవడానికి పూజ చేస్తారు. అయితే ఇక్కడ కూడా బ్రాహ్మణులు యోగంలో కూర్చుంటారు, పని అయిపోయింది అనుకుంటారు, కొంచెం నిద్రపోతారు, కొంచెం యోగం చేస్తారు, కొంచెం వ్యర్థం ఆలోచిస్తారు, కొంచెం శుభం ఆలోచిస్తారు. అంటే ఇది పని అయిపోవడానికి చేసేదే కదా. అలాగే అక్కడ కూడా ఆరతి కర్పూరం వెలిగిస్తారు, పని అయిపోయింది అనుకుంటారు. అలాగే దారంలో కూడా చాలా మంది పని అయిపోవటమే చూసుకుంటారు. ఏదైనా పరిస్థితి వస్తే ఇప్పటికీ ఇలా చేసేయండి తర్వాత చూద్దాం అంటారు. అటువంటి వారు పూజ కూడా పని అయిపోవడానికి చేస్తారు. కొన్ని లక్షల శాలిగ్రామాలు తయారు చేస్తారు, కానీ ఏం చేస్తారు? విధిపూర్వక పూజ జరుగుతుందా? పని అయిపోవడానికి చేస్తారు కదా. పైపుతో స్నానం చేయించేస్తారు, తిలకం కూడా కటూరి నింపేసుకుని చిమ్మేస్తారు. అంటే అది ఏమైంది? పని అయిపోవడానికి చేసినట్లే కదా. పూజలుగా అయితే అందరూ అవుతారు, కానీ ఎటువంటి పూజలుగా అవుతారనే దానిలో నెంబర్ ఉంటుంది. కొందరు ప్రతీకారమిక పూజ జరుగుతుంది, పళ్ళు శుభ్రం చేసేటప్పుడు కూడా దర్శనం ఉంటుంది. మధురలో అయితే పళ్ళు శుభ్రం చేయడం కూడా చూపిస్తారు. ఏదో పని అయిపోవడానికి చేసేవారుగా అవ్వకూడదు, అలా అయితే పూజ కూడా అదే విధంగా జరుగుతుంది. టీచర్స్ ఏమనుకున్నారు? ముందు కూర్చుంటున్నారు కనుక ముందు నెంబర్ తీసుకోవాలి కదా, తక్కువగా ఉండిపోకూడదు. మేము పూర్వీకులం కూడా మరి పూజలం కూడా అనేవి నశ ఉంచుకోండి. ఎంత పెద్దవారుగా ఉంటే అంత పెద్ద బాధ్యత ఉంటుంది. పెద్దవారిగా అవటం అంటే కేవలం సంతోషపడే విషయమే కాదు, పేరు ఉన్నతమైనది కనుక పని కూడా ఉన్నతంగా ఉండాలి. టీచర్స్ అందరూ సంతోషమైనా లేక ఇప్పటికీ మనసులో ఏమైనా కోరికలు ఉన్నాయా? ఏదైనా కోరిక ఉంటే అది మంచిగా అవ్వనివ్వదు కనుక కోరికైనా పూర్తి చేసుకోండి, లేదా మంచిగా అయినా అవ్వండి. రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ కోరిక అనే నీడతో సమానం. మీరు ఎండలో వెళ్తున్నప్పుడు మీ నీడ మీ ముందు ఉంటుంది. దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరుకుతుందా? దొరకదు కదా. మీరు మరలా వెనక్కి తిరిగి వచ్చినా ఆ నీడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ వెనక వస్తూ ఉంటుంది. అలాగే కోరిక అనేది కూడా తన వైపు ఆకర్షించుకొని ఏడిపిస్తూ ఉంటుందన్నమాట. కోరిక ఉంటే ఆ కోరికను మీరు వదిలేసిన అదే మీ వెంట వస్తుంది. అడుగుతూ ఉండేవారు ఎప్పుడు సంపన్నంగా కాలేరు, ఏమీ అడగటం లేదు అనుకుంటున్నారు, కానీ రాయల కోరికలు చాలా ఉన్నాయి. రాయల కోరిక అంటే ఏమిటో తెలుసు కదా. అల్పకాలికంగా కొంచెం పేరు కావాలి, గౌరవం కావాలి, నా పేరు కూడా విశేషాత్మలో లెక్కించబడాలి, నా పేరు కూడా పెద్ద అన్నయ్యలతో అక్కలతో లెక్కించబడాలి, చివరికి మాకు కూడా అవకాశం కావాలి. ఇవన్నీ రాయల కోరికలు.